నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లను అదేవిధంగా బండ్ల బాటలకు బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పి, అదేవిధంగా నేషనల్ హైవే 167 రొడ్డం నుంచి మందిపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి, అదేవిధంగా వరకూరు నుంచి నేర్గం వరకు డబుల్ రోడ్ నిర్మాణం, అదేవిధంగా మాలనూరు నుంచి కుర్చీ వరకు కొత్తపల్లి మీదుగా కుర్చీ వరకు డబుల్ రోడ్ నిర్మాణం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉండగా ఈ యొక్క రోడ్ల విస్తరణ కార్యక్రమాలు కానీ మరమ్మతులు చేపట్టడంలో కానీ ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు మొద్దుబాటు నుంచి మందిపల్లి రోడ్డు వరకు చూసినట్లయితే సంవత్సరానికి ఒక 5-6 మంది యాక్సిడెంట్లో చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా దుమ్ము ధూళితోన శ్వాసకోశ వ్యాధులు వచ్చి వ్యాధుల బారిన ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆర్ఎన్బి రోడ్లను మట్టి రోడ్లను ఆర్ఎన్బి రోడ్లుగా మార్చాలని చెప్పి బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పి 25వ తారీఖున ముక్తల్ నుంచి నారాయణపేట కలెక్టర్ ఆఫీస్ వరకు బైక్ యాత్ర కార్యక్రమము చేపట్టడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క మందిపాలు, కొత్తూరు, వద్వాట్, సత్యారం గ్రామాల ప్రజలందరూ గుణంగా ఈ యొక్క సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో ప్రతి ఒక్కరి గుణంగా బైక్ యాత్రలో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం.